హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ ఈ మధ్య ఇండియాకి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనం చూస్తూ వస్తున్నాం. సో ఆయన ట్యాక్సులు పెంచడం కావచ్చు, ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చని చెప్పేసి బెదిరించడం కావచ్చు, ఇటువంటి ఎన్నో నిర్ణయాలు ఆయన తీసుకోవడం జరిగింది. అయితే రీసెంట్ గా కూడా అటువంటి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ పైన ఆయన సొంత నేతలే తిరగబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇండియాకి వాళ్ళు మద్దతు తెలుపుతూ ట్రంప్ ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు ట్రంప్ పైన వాళ్ళ సొంత నేతలే తిరగబడ్డారని చెప్పేసి, ఇండియాకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు? ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు చివరికి అమెరికా భస్మాసురుడు ట్రంప్ అనేటువంటి విధంగా కూడా తయారైంది. ట్రంప్ గారు ఒక భస్మాసురుడు ఏ విధంగా తన నెత్తిన తాను చేయబెట్టుకొని తానే భస్మం అయిపోతాడో, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా ఒక భస్మాసురుడులాగా ఆయన నెత్తిన ఆయన చేయబెట్టుకొని తన పదవి పోగొట్టుకుంటాడేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది. దీనికి నిదర్శనం ఏంటంటే, సొంత పార్టీలో కూడా తిరుగుబాటు రావడం, ఈ యొక్క కాంగ్రెస్లో కూడా యుఎస్ లా మేకర్స్ కూడా అధికారిక రిజల్యూషన్ని కూడా ప్రవేశపెట్టారు. ఏమనంటే, ఇండియా మీద విధించినటువంటి ట్యాక్స్లను కూడా మొత్తం రద్దు చేసేయాలి అని కూడా వాళ్ళు అధికారికంగా రిజల్యూషన్ ప్రవేశపెట్టారు. ఇది ట్రంప్ గారికి నిజంగా పెద్ద దెబ్బ. ఇది వాస్తవానికి ట్రంప్ గారు ఆలోచించింది ఏంటంటే, ఆయన విపరీతమైనటువంటి జాతీయతావాదం కలగవాడు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ఆయన ముందుకొచ్చాడు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకొచ్చేసి ఇక అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తొలగించాలని ఆయనే చెప్పాడు. 5 సంవత్సరాల నుంచి అమెరికన్లు చాలా మంది ఖాళీగా ఉన్నారంట. 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారంటే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో మనం అందరం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో కూడా చాలా మంది 5 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు. నిరుద్యోగం అనేది ఎక్కడైనా ఒకటే కదండి. ఇక్కడ నిరుద్యోగి పరిస్థితి ఏంటో అక్కడ అమెరికాలో నిరుద్యోగ పరిస్థితి అలానే ఉంటుంది. అమెరికాలో చాలామంది అమెరికన్లు 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించాలంటే ఒక్కసారి తన వల్ల కూడా కాదు అని ట్రంప్ గారు స్వయంగా చెప్పారు. ఇది ట్రంప్ గారే స్వయంగా ఒప్పుకున్నారు. 5 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళు నేను ఎట్లా మళ్ళీ డెవలప్ చేయగలుగుతాను, ఉన్న పలంగా నేను మ్యాజిక్ చేయలేను కదా అన్నట్టుగా కూడా ట్రంప్ గారు చెప్పడం జరిగింది స్వయంగా. సో ట్రంప్ గారు పెట్టినటువంటి విధానాలన్నీ కూడా అమెరికానే ప్రమాదంలోకి నెట్టివేసినాయి ఇప్పుడు. ఎందుకంటే వారు ఇండియా మీద కూడా విపరీతమైనటువంటి ట్యాక్స్లు వేశారు. కానీ కొన్ని రకాలైనటువంటి వస్తువులు అయితేనేమి, కొన్ని రకాల సేవలు అయితేనేమి ఖచ్చితంగా ఇండియా నుంచి తీసుకొని తీరాలి. కొన్నిటిని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉండదు. కొన్నిని అవాయిడ్ చేయొచ్చు, కొన్ని వస్తువులు సేవలని. కానీ కొన్ని తప్పనిసరిగా కావాల్సినవి ఉంటాయి. అలాగే భారతదేశం నుంచి కొన్ని తప్పనిసరిగా అనివార్యంగా కావాల్సినటువంటి కొన్ని తీసుకుని ఉంటే, ఇప్పుడు ఆయన ట్యాక్స్లు ఎక్కువ వేశారు కాబట్టి ఆ ట్యాక్స్లు అంతా ఏమవుతుంది, మళ్ళీ అమెరికన్ మీదే పడుతుంది. అక్కడ రేట్లు పెరుగుతాయి కదా ఆటోమేటిక్. ఆ రేట్లు పెరిగి అంతకుముందు ఉన్నటువంటి వాటికంటే ఎక్కువ రేట్లే ఇప్పుడు అమెరికన్ సమాజం కూడా ఫేస్ చేస్తున్నది. ఇది అమెరికాలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకు ఇంత రేట్లు పెరిగినాయంటే, మీరు ట్రంప్ గారు వేసిన ట్యాక్స్లే ఇది. మీరు ట్రంప్ గారు ఇండియా మీద ట్యాక్స్లు వేశారండి, కాబట్టి ఇండియా సేవలు, ఇండియా వస్తువులు కావాలంటే ఈ ట్యాక్స్ మీరే భరించాలి. ఎడదయండి వినియోగదారుడే కదా, కస్టమరే భరించాల్సి వస్తుంది ఈ ట్యాక్స్లను. దీనివల్ల ఏమైందంటే అమెరికాలో కూడా చాలా కంపెనీల మధ్య కూడా తీవ్రమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడ్డాయి. అక్కడ అమెరికాలో కూడా కొన్ని వ్యవస్థ ఎలా ఉంటుందంటే చైన్ సిస్టమ్ ఉంటుంది. చైన్ కంపెనీస్ అని ఉంటాయి. అంటే ఒక కంపెనీకి లింక్తో ఇంకో కంపెనీ ఉంటుంది, దానితో ఇంకొక కంపెనీ, ఇట్లా ఒకదాని మీద ఆధారపడి కొన్ని చైన్ కంపెనీస్ అని ఉంటాయి. వాటన్నిటి మీద కూడా ప్రభావం పడింది. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే లోకల్గా ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తున్నది. ఆ చైన్ కంపెనీస్ అన్నీ కూడా చాలా కూడా దెబ్బతినిపోయి ట్రంప్ గారు అనుకున్నది ఒకటి, అయినది వేరేది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అని పాట కూడా ఉంది. అట్లా తయారైపోయింది ట్రంప్ గారి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన కూడా నిజం కూడా గమనించారు. దానితోడు ఆయన రష్యా వద్ద కోనొద్దని చెప్పేసి ఈ విధంగా భారత్ మీద కూడా మెయిన్ ఆయన భారత్ మీద కాన్సన్ట్రేట్ కారణం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశము భారతదేశం. ఎవరు చైనా ఉండేది, ఇప్పుడు భారత్. అత్యధిక స్థాయిలో యువత ఉన్నటువంటి దేశం ఏదైనా అత్యధిక జనాభా యువత భారతదేశంలో ఉన్నారు. సో పెద్ద మార్కెట్, ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ ఏది, అతి పెద్ద కస్టమర్స్ కావాలి, కన్జ్యూమర్స్ కావాలంటే భారత్లోనే పాసిబుల్.
అందుకనే ప్రత్యేకంగా కూడా ప్రతి దేశం కూడా వ్యాపారం కూడా చేయాలంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇండియాలో కనుక వాళ్ళు ఒక 5% 10% మార్కెట్ని పట్టుకోగలిగిన వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు కూడా వస్తాయి. అందుకే అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ అనేక కంపెనీస్ కూడా వాళ్ళ డేటా సెంటర్లు ఇండియాలో పెడుతున్నారు. కారణం అదే. ఇండియాలో ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు వెల్కమ్ చేసి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇది వేరే ఏ దేశంలో చేయరు. భారతదేశంలోనే పాసిబుల్ ఇది. భారతదేశంలోనే ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి రాయితీలు ఇవ్వటము, కొన్ని కన్సెప్షన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తుంటారు అన్నమాట. సో ఈ యొక్క అమెరికా కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడానికి కూడా కారణం అది. ఇప్పుడు ఏంటంటే అది ట్రంప్ గారి మీద కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ వచ్చింది. అక్కడ సెనేటర్ల కూడా తీవ్రంగా వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. ఒక అగ్ని అనేది అంటుకొని అది మెల్లగా పెరుగుతూ కూడా వస్తున్నది. అందువల్ల కూడా ఈ మధ్య కూడా ట్రంప్ గారు ఒక ప్రకటన చేశారు, భారత్ అనేది మనకి చాలా ముఖ్యమైన దేశము, చాలా మిత్ర దేశం అని కూడా ఆయన కొన్ని డైలాగ్స్ కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పినా ట్రంప్ గారు ఎప్పటికైనా సరే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఇప్పుడు అమెరికన్లో ఏమంటున్నారు, అమెరికన్ ఫస్ట్ అనే ట్రంప్ విధానం కాస్త అమెరికన్ ఎలోన్ అనే విధానం అయిపోయింది. ఇప్పుడు అమెరికా ఎలోన్ అయిపోయిందట. అమెరికాతో ఏ దేశం కూడా వ్యాపారానికి ఇష్టపడట్లేదు. అమెరికాతో ఏ దేశంలో ట్రాన్సాక్షన్ పెట్టుకున్నా ఈయనేమో ట్యాక్స్లు వేసేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. 100% ట్యాక్స్లు, ఇంకా రకరకాల ట్యాక్స్లు వేసేస్తే మరి ఆ దేశం నుంచి ఏ దేశం నుంచి అయినా దిగుమతులు రావాలంటే వాళ్ళు అవన్నీ కూడా ప్రజల మీద పడుతున్నాయి. అక్కడ కొన్ని కంపెనీస్ కూడా వెనకం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అమెరికా ఎలోన్ అయిపోయింది. అమెరికా ఎలోన్ అవ్వడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం. ఏ దేశానికైనా సరే విదేశాలతో కూడా వాణిజ్య సంబంధాలు ఉండి, ఇంపోర్ట్స్ ఉండాలి, ఎక్స్పోర్ట్స్ ఉండాలి. అవన్నీ జరుగుతున్నప్పుడే ఆ దేశ ఎకనామిక్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఎకనామిక్ సిస్టమ్ కూడా చాలా దారుణంగా దెబ్బతింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది ఇప్పుడు అమెరికాలో. వారు అనుకున్న దానికంటే ఈ యొక్క లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇదివరకు ఉన్న స్థాయిలో కంటే తగ్గింది. ఎందుకంటే వాణిజ్యం కూడా తగ్గిపోయింది. అమెరికాలో బిజినెస్ అంతా కూడా తగ్గిపోయింది. తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఇక అతను అనుకున్న స్థాయి కంటే అన్ఎంప్లాయ్డ్ ఇంకా పెరిగిపోయారు యూఎస్లో. దాంతోపాటు ఇప్పుడైనా ట్రంప్ గారు కూడా రియలైజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఆ మధ్యన ఆయన కూడా చెప్పారు, భారతీయ విద్యార్థులు కానీ విదేశీ విద్యార్థులు వస్తేనే అమెరికాలో యూనివర్సిటీలు నడుస్తాయి. ఈ నిజాన్ని ట్రంప్ అంగీకరించి తీరాలి. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, నిజం కాబట్టి. భారతదేశం వంటి దేశాల నుంచి అనేక మంది విద్యార్థులు కూడా అమెరికాకి వెళ్తారు. అక్కడ ఫీజులు కడతారు. అది వాళ్ళ డబ్బులు అయితేనేమి, బ్యాంకులోనైతేనేమి, లేకపోతే ప్రభుత్వాలు ఈ మధ్య ఓవర్సీస్ పథకాల ద్వారా సహాయం చేస్తుంది. అదైతే ఏదో రకంగా ఇండియా నుంచి అమెరికాకి మనీ ప్రవహిస్తుంది ఫీజుల రూపంలో. ఆ ప్రవహిస్తేనే అక్కడ యూనివర్సిటీలన్నీ కూడా ఆర్థికంగా బలంగా ఉండగలుగుతాయి. ఎప్పుడైతే అమెరికా విద్యార్థులు వద్దు, వేరే విద్యార్థులు వద్దు, వీళ్ళందరినీ ఆపేశాడు, అక్కడ యూనివర్సిటీలు అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు అమెరికాలో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది. సో ఇప్పుడు ఆ ట్రంప్ కూడా ఎలోన్ అయిపోయాడు. అమెరికా ఫస్ట్ కాస్త అమెరికా ఎలోన్ అయిపోయింది. ట్రంప్ ఆల్సో ఎలోన్. ట్రంప్ కూడా ఎలోన్, ట్రంప్ ఎలోన్ అనే క్యాప్షన్ కూడా వచ్చేసింది. క్రమక్రమంగా కూడా ఈ యొక్క సెనేటర్లు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ లోకల్ లా సభ్యులు వాళ్ళు అధికారికంగా కూడా ప్రవేశపెట్టారు కాంగ్రెస్లో. ఈ యొక్క అభిశంసన అనేటువంటిది కూడా ట్రంప్ గారి మీద పెరుగుతున్నది. క్రమంగా కూడా ట్రంప్ ఒక భస్మాసురుడు లాగా తన నెత్తిని తాను చేయబెట్టుకొని ట్రంప్ భస్మం అయిపోతాడేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది. ఇలా కాకుండా ఉండాలంటే ఇప్పుడైనా ఆయన రియలైజ్ అవ్వాలి. ట్రంప్ గారు వెంటనే రియలైజ్ అయిపోయి ఇమీడియట్గా కూడా అంతకుముందు ఉన్నటువంటి విధానం, లేకపోతే ట్యాక్స్ అంత పర్సంటేజ్ ఉండకుండా తగ్గించడము, కొన్నిటి ద్వారా చేసి యథాశక్తి తీసుకొస్తేనే తను తన దేశాన్ని కాపాడిన వాడు అవుతాడు. లేకపోతే ఇప్పుడు అమెరికా ఎలోన్ అయిపోయినట్టుగా ట్రంప్ కూడా ఎలోన్ అయిపోతాడు. అక్కడ మొత్తం కూడా ఎకనామిక్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయే అవకాశం, అమెరికా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో వెంటనే కూడా ట్రంప్ నిద్ర లేవాలి, ట్రంప్ సరైన మార్గంలో నడవాలి అని కూడా భారతీయులను కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారతదేశానికి అమెరికాకి కూడా ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయం భారతీయులు భావిస్తున్నారు. ఇప్పుడు అమెరికన్లు కూడా గ్రహించారు. అమెరికన్లు అక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, భారత్తో మనకు అవిభాజ్య సంబంధం ఉండాలి. భారత్ ఉంటేనే బలమైనటువంటి మనకి వ్యాపార అభివృద్ధి అయితేనేమి, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని స్పష్టంగా కూడా ట్రంప్ గారు కూడా చెప్పడం జరిగింది. ట్రంప్ గారు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఏమైనా అతి త్వరలోనే ట్రంప్ గారి మనసు మారిపోతుంది. మరలా కూడా యథాప్రకారం భారత్ అమెరికా మధ్య కూడా వాణిజ్యం కూడా ఇంకా అభివృద్ధి జరిగి అమెరికా కూడా ఎంతో డెవలప్ అవ్వాలి, సస్యశ్యామలం అవ్వాలని కూడా మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.